బాలా, నన్ను తీసుకెళ్ళిపో. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నేను రోజు దెబ్బలు తినాలనుకోవడం లేదు. నన్ను తీసుకెళ్ళిపో. అలాగే రాణి, ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. పద పద. త్వరగా పద పద. బాలా అన్నయ్య, మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? భీమ్, మా దారికి అడ్డు తప్పుకో. లేదు, మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పండి. నీ పనేది నువ్వు చేసుకోవచ్చు కదా. మేము ఎక్కడికి వెళ్తే అదంతా నీకెందుకు? మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో ఇది తెలుసుకోకుండా నేను మీ ఇద్దరిని వెళ్ళనివ్వలేను. భీమ్, నేను నీకు చివరిసారి చెప్తున్నాను, మా దారికి అడ్డు తప్పుకో. బాలా అన్నయ్య, ఇది తెలుసుకోకుండా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వలేను. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. చెప్తాను, పద. ఏమైంది బాలా అన్నయ్య? చెప్పండి. నన్ను క్షమించు భీమ్. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, నన్ను వదలండి. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, మీరేం చేస్తున్నారు? వదలండి. బాలా అన్నయ్య, వదలండి. బాలా అన్నయ్య, మీరు ఇలా చేయడం మంచిది కాదు. ఒకవేళ నేను నిన్ను కట్టేయకుంటే నువ్వు నన్ను వెళ్ళనివ్వు. బాలా అన్నయ్య, కట్లు విప్పండి. ఇక నేను నిన్ను ఇలా ఊరికి వదిలేసి వెళ్ళలేను. మీరు చేస్తుంది మంచిది కాదు. కట్లు విప్పండి. నేను రాణి పారిపోతున్నా. ఇది రేపొద్దున నువ్వు అందరికీ చెప్పు. అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండు. బాలా అన్నయ్య, నా కట్లు విప్పండి. బాలా అన్నయ్య, మీరు చేస్తుంది తప్పు. నా కట్లు విప్పండి. బాలా అన్నయ్య, పారిపోవడం తప్పు. జీజాబాయ్, ఇలా కూర్చో. చూడు జీజాబాయ్, నేను నీకు అబద్ధం చెప్పలేను. నేను నిన్ను నా ఇష్టంతో తీసుకురాలేదు. బాల నాతో ఏమన్నాడంటే, నేను ఎవరిని సంతోషపెట్టలేనని, ఎవరిని అర్థం చేసుకోలేనని. ఇక ఈ మాట మొత్తం అందరెదురుగా చెప్పి అపరాధిలా మార్చేశాడు. మార్చేశాడు అంటే మీ భార్య ఇన్ని రోజుల దాకా మీకు దూరంగా ఉంది కదా. ఈ విషయంలో మీకు స్వయంగా అపరాధ భావన కూడా కలగడం లేదా? కలిగింది. బాల చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఇక ఈ విషయం కూడా నిజమే. ఎలాంటి ఒత్తిడి లేకుండా నాకు కూడా ఇలా అనిపించింది, నిన్ను బతిమాలి ఇంటికి తీసుకురావడం మంచిదని. నువ్వేం మాట్లాడవా? వింటుంటే ఆనందంగా ఉంది. మీకు స్వయంగా అనిపించింది నన్ను బతిమాలి ఇంటికి తీసుకురావడం మంచిదని. కానీ జీజాబాయ్, ఈసారి నువ్వు రాగానే మన బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి. కనీసం మన బంధాల్ని మనం మన పిల్లల ముందు తీసుకురాకూడదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళైపోతున్నారు. రేపు వీళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే తల్లిదండ్రుల్ని అమ్మా నాన్నల రూపంలో అంచనా వేస్తూ లెక్కగడుతూ పదే పదే చూస్తారు. వాళ్లకు పెళ్లి ముందున్న నమ్మకం తగ్గిపోతుంది. చూడు జీజాబాయ్, నువ్వు నా ఈ ఒక్క మాట పాటించు. మీరు పాలు తాగండి.
అలాగే ఒక విషయంలో మీరు జాగ్రత్త పడాలి. నేను మరోసారి ఇంటిని వదిలి వెళ్ళిపోకూడదు. మీరు ఇంకొక విషయం ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లలు ఎంతకాలం నన్ను సవతి తల్లి అని భావిస్తూ ఉంటారో, నేను వాళ్ళకి తల్లిని కాదు, సవతి తల్లిగానే మిగిలిపోయి ఉంటాను ఎప్పటికీ. తీసుకోండి, తాగండి. నాన్నా, నాన్నా, భీమ్ ఇంట్లో ఎక్కడా లేడు. ఏంటి, ఇంట్లో లేడా? అలాగే బాలా అన్నయ్య కూడా లేడు. ఏంటి? ఇంత అర్ధరాత్రి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? చూద్దాం పదండి. ఈ భీమ్ నాటకాలు ఎప్పటికీ అంతం కానే కావు. ఈ రాణి ఎటు వెళ్ళిపోయింది? అన్నయ్య, అన్నయ్య, అన్ని చోట్ల వెతికాను కానీ బాలా ఇంకా భీమ్ ఎక్కడా కనిపించడం లేదు. ఏంటి, వాళ్ళిద్దరు కూడా లేరా? లేరు. రాణి కూడా లేదు. కానీ రాణి భోజనం తీసుకుని ఇంటికే వెళ్ళింది. నాకు అర్థమైపోయింది. ఇక నేను వదిలిపెట్టాను. అన్నయ్య, రాణి కూడా ఇంట్లో లేదు అంటే ఒకవేళ బాలా తన్ను... ఈ బాల కళంకం తీసుకురాకూడదు. నువ్వు తులసి మంజులని చూసుకో, మేమిద్దరం వెళ్ళి చూస్తాం. పదానంద్, నా కట్లు విప్పండి. ఎవరైనా ఉన్నారా? నా కట్లు విప్పండి. భీమ్, కట్లు విప్పండి. భీమ్, వినండి. నిన్నెవరు కట్టేశారు? ఎవరు కట్టేశారు నిన్ను? అడుగుతుంది నిన్నే, చెప్పు. నానా, 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 బాలానే రాణి గారిని తీసుకుని పారిపోయాడు. ఏంటి? నేను వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నించాను. అన్నయ్య నన్ను ఈ చెట్టుకు కట్టేశాడు. భీమ్ నిన్నే అడుగుతుంది. బాలారాణి వాళ్ళిద్దరిని నువ్వేమన్నా చూసావా? మనం స్టేషన్ వైపు వెళ్ళి చూద్దాం. వాళ్ళిద్దరూ అటే వెళ్ళుంటారు. ఇద్దరు కలుసున్నారా? నాకు బాలా మీద ముందు నుంచి అనుమానంగా ఉంది. చూడండి, ఇప్పుడు ప్రశ్నోత్తరాలకి సమయం లేదు. త్వరగా పదండి. పదబాబు, పదండి. నేను ఎవరికి మొహం చూపించుకోకుండా అయిపోయాను. మీ కొడుకు పెద్ద సంస్కారాన్ని చెప్పేవాళ్ళు కదా, కానీ తమరి అదే సంస్కారి కొడుకు ఒక పెళ్ళైన ఆడదాన్ని తీసుకొని పారిపోయాడు. ఇక ఎవరు పెద్ద కొడుకు అలాంటి వాడో, ఇక మిగతా పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఇంకేం ఆశిస్తారు? చూడండి, మీరెలా మాట్లాడకండి. బాలా అన్నయ్య తప్పు చేశాడు, కానీ మేమంతా కలిసి మీ భార్యను వెతుకుతానన్నాం కదా. వెతుకుతున్నారు, కానీ ఎక్కడ దొరికింది చెప్పు. చూడండి, మీరేం ఆందోళన పడకండి. అలాగే ఎవరి మీద నిందలేయకండి. మనందరం కలిసి వాళ్ళని వెతికితే ఇద్దరూ దొరుకుతారు. వాళ్ళిద్దరు ఎప్పటి వరకు దొరుకుతారో ఏమో. ఇక ఇప్పటి వరకు ఈ విషయం గ్రామం మొత్తం పాకిపోయి ఉంటుంది. మీరు ఎవరెవరికని సమాధానం చెప్తారు? చూడండి సందేశ్ గారు, నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరు నన్ను నమ్మండి. మేము ఎలాగైనా మీ భార్యని ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాం. అయితే మీరు నాతో పాటు పదండి. ఎవరెవరు ప్రశ్నలు అడుగుతారో వాళ్ళకు సమాధానం చెప్పండి. మీ పెంపకమే అలా ఏడ్చిందని, మీరే అలాంటి కుసంస్కారి కొడుకుని కన్నారని, పెంచి పెద్ద చేశారని,
చూడండి, మర్యాదగా మాట్లాడండి. మీరు ఆయన సిగ్గుపడుతున్నాడని నా భర్త చెప్తున్నాడు కదా, అంటే తల నరుక్కొని మీ కాళ్ళ దగ్గర పెట్టాలా ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళండి, వెతుక్కోండి. ఒకవేళ దొరక్కుంటే వాద్యం వేసుకోండి, అంతేకాని మాతో గొడవ పెట్టుకోకండి ఇలాగా. అయినా నాకేమనిపిస్తోందంటే మీ భార్యే మా బాలను లేపుకెళ్ళిపోయి ఉంటుందేమోనని. ఒక్కసారి ఇద్దరు దొరకని, అప్పుడు మొత్తం తెలిసిపోతుంది ఎవరు ఎవరిని తీసుకు పారిపోయారో, అలాగే ఎవరు దోషులో. చూడండి, నాకేమనిపిస్తుందంటే మనం దీని గురించి వాదించుకోవడం కంటే వాళ్ళిద్దరిని వెతికే ప్రయత్నం చేయడం మంచిదని. ఇక్కడే ఆగుదాం. నేను నీకోసం టీ తీసుకొస్తాను. రైలు బండిలో రాత్రి సరిగ్గా కూర్చునే చోటు కూడా లేదు. నువ్వు అలసిపోయి ఉంటావు. నేను టీ తీసుకొస్తాను. సరే బాలా. గ్రామంలో మన మీద చాలా నిందలేస్తుంటారు కదా. ఖచ్చితంగా వేస్తారు. కానీ మనం అక్కడికి తిరిగి ఎప్పటికీ వెళ్ళకూడదు. మెల్లమెల్లగా వాళ్లే మనల్ని మర్చిపోతారు. మనం ఏం తప్పు చేయలేదు కదా. చూడు రాణి, సమాజం దృష్టిలో అయితే ఇది తప్పే. కానీ ప్రతి ఒక్కరికి తమ సంతోషకర జీవితం గురించి ఆలోచించే హక్కు ఉంది. నీకుంది, నాకుంది, అలాగే ఈ లోకం మొత్తానికి ఉంది. బాలా, నువ్వు నన్ను ఎప్పటికీ కొట్టవు కదా. అలా ఎప్పటికీ జరగదు. నువ్వు నన్ను సంతోషంగా ఉంచుతావు కదా. మాటిస్తున్నాను. నాతో వచ్చినందుకు నువ్వు ఎప్పటికీ బాధపడవు. ఇక నువ్వు ఇక్కడే ఉండు. నేను టీ తీసుకొస్తాను. తర్వాత ఇద్దరం కలిసి టీ తాగుతాం. తర్వాత ఉండడానికి ఏదైనా ఏర్పాటు చేసుకుందాం. సరేనా? సందేశ్ బేడీల నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు కొట్టు నన్ను. ఎంతగా చెప్పాను మంచిగా ఉండమని, ప్రేమిస్తే ప్రేమగా ఉండమని. చూడు, నేను నిన్ను వదిలేసి వచ్చేశాను. ఇప్పుడెవరిని కొడతావు? కొట్టు. స్వామీజీ, ఆ రిటైర్డ్ మిలిటరీ వాడు రామ్జీ సత్పాల్ కొడుకు రాణిని తీసుకుని లేచిపోయాడు. అందుకే అంటారు, స్నేహం ఎలా ఉంటే పనులు అలా ఉంటాయని. ఆ రాణి బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. తనకు తెలీదు తనది ఏ జాతో, అలాగే ఏ జాతి కుర్రాడితో లేచిపోయి వచ్చిందో. అన్నట్టు స్వామీజీ, ఈ విషయం కూడా మంచిదే. దీన్ని గోరంతలు కొండంతలు చేసి ఆ కుటుంబం పరువు తీయొచ్చు. విషయం మంచిదే. ఈ విషయాన్ని మన జాతి వాళ్లలో విషంలాగా వ్యాప్తి చెయ్యండి. చిన్న జాతిలోని ఆ కుర్రాడికి ధైర్యం ఎంతవరకు పెరిగిందంటే వాడు మన జాతి పిల్లనే తీసుకుని లేచిపోయాడని. అలాగే మన జాతి వాళ్లలో ఈ భయాన్ని కూడా నింపాలి. ఒకవేళ వాడు ఏమీ చెయ్యకుంటే అప్పుడు వాళ్ల మనోబలం ఎంతవరకు పెరుగుతుందంటే వాళ్ళు మన ఇళ్లల్లోకి దూరిపోయి మన ఆడపిల్లల్ని లేపుకెళ్లేంత ధైర్యం చేస్తారని. స్వామీజీ,
మీరంతా దీన్ని సమస్యగా మార్చి భీమ్రావ్ అలాగే తన కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తారు కదూ. ఈ రోజు వరకు ఇదే చేస్తూ వస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా అలాగే చేస్తారు కదూ. కానీ మీరంతా కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక అలా జరగనివ్వను. ఎందుకంటే నేను భీమ్రావ్ అలాగే తన కుటుంబానికి తోడుగా ఉన్నాను. నువ్వు గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా? లేదన్నయ్యా, నేను గ్రామాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను? నేను కేవలం నా భార్య పిల్లల్ని ఎలాంటి చోటికి చేర్చడానికి వెళ్ళానంటే అక్కడికి మీరు ఎప్పటికీ చేరుకోలేరు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను మీ అందరినీ ఎదిరించి నిలబడటం కోసం. భీమ్రావు మీ అందరికీ ప్రేమగా నచ్చజెప్పాడు. కానీ విన్నారా? అసలు మీ అందరికీ ఏం అర్థమైందని. అయినా ఎలా అర్థం అవుతుందిలే. నాకే ఇంత ఆలస్యంగా అర్థమైందంటే మీకు అసలు ఎక్కడ అర్థం అవుతుందిలే. కానీ నేను నచ్చ చెప్తాను రెండో పద్ధతిలో. నేను అలా చెప్పగానే మీ అందరికీ అర్థమైపోతుంది. నువ్వేం నచ్చ చెప్తావు? మాకు నచ్చ చెప్పడానికి నీకు అర్హతే లేదు. ఇక రెండో పద్ధతి గురించి అంటావా? ఏది చూపించు. నీ పద్ధతి ఏంటో నాకు చూపించు. నీ పద్ధతి ఏంటో నాకు చూపించు. చూపించు. ఇదే నా పద్ధతి. రెండో పద్ధతి. మంగేష్, నీ సంగతి. ఆగు, లేదంటే నువ్వు నా అన్నయ్య అని కూడా మర్చిపోతాను. ముందుగా నీ తల పగల కొడతాను. వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఏమైంది? భయపడ్డారా? భీమ్రావు నాకు నచ్చ చెప్పాడు. ఎవరినైనా ఎంతవరకు భయపెడతారంటే ఎదుటివాడు భయపడేంతవరకే. కానీ నేను ఎవ్వరికీ భయపడను. మీరంతా ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను అసలు భయపడను. ఇక నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, నేను బతికి ఉన్నంత వరకు మీ అందరితో ఇలాగే ప్రవర్తిస్తాను. అలాగే అందరితోనూ చెప్తాను. మొత్తం గ్రామస్తులకు కూడా చెప్తాను. మీరందరూ మోసగాళ్ళని, మోసగాళ్ల సమూహమని, నాలాంటి అమాయకుల్ని రెచ్చగొడతారని. అర్థమైందో? ఇక నుంచి నా మాటల్ని గుర్తుపెట్టుకోండి. బాలా బాలా, బాలాన్నయ్య, అసలు వీడెక్కడికి వెళ్ళిపోయాడు? ఆగండి, మీరు నా కొడుకు బాలాని ఎక్కడైనా చూసారా? ఏంటి, బాలా ఇంకా రాణి లేచిపోయారా? మిమ్మల్ని ఏమడిగామో దానికి జవాబు చెప్పండి. అంతగా ఎగతాళి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకలా కోపడుతున్నావు? రాణిని వెతకండి, బాలా దొరికిపోతాడు. అలాగే ఇక మీరు వెళ్ళండి. సరే సరే, నన్ను ఆపింది మీరే కదా. మంచికి కాలం కానే కాదు. నాకు వెతకడానికి వెళ్ళాలని లేదు. ఇలాంటి దొప్పి పొడుపు మాటల్ని నేను భరించలేను. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరంతా వెళ్ళి వాళ్ళని వెతకండి. ఎందుకంటే మీ బాలా కారణంగానే నా జీవితం నాశనం అయిపోతుంది. చూడండి, మీరేం బాధపడకండి. ఇది దారి. ఈ దారిలో 1000 రకాల వ్యక్తులు కనిపిస్తారు, అలాగే 1000 రకాలుగా మాట్లాడతారు. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? టీ కొట్టు మావయ్య, మీరా? భీమ్రావ్, నేను నా కుటుంబాన్ని సురక్షితమైన చోటుకి చేర్చొస్తున్నాను. ఇప్పుడే చేర్చొస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరికీ భయపడను. అసలు మీ సమస్య ఏంటి? ఏ సమస్య వచ్చిందో చెప్పండి నాకు. బాలా అన్నయ్య, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? భీమ్, అడ్డు తప్పుకో మా దారికి. నేను రాని ఊరొదిలి వెళ్ళిపోతున్నాం. బాలా అన్నయ్య, మీరు తప్పు చేస్తున్నారు. నా కట్లు విప్పండి.
కానీ బాలా నేను స్టేషన్లో చూశాను. ఏంటి? తన పక్కన రాణి కూడా ఉందా? లేదు లేదు, రాణి లేదు. బాలా ఒక్కడే అక్కడ ఉన్నాడు. మీకు బాలా అనే కలిసినప్పుడు అప్పుడు ఏమైంది? నేను స్టేషన్లో దిగినప్పుడు అప్పుడు బాలా టికెట్ కిటికీలో టికెట్ వాడితో చెప్తున్నాడు, 5 అణాలు ఇస్తున్నాను కదా, ఒక్క అణానే కదా తక్కువైంది అని. తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను అని. అప్పుడు నేను బాలాను వెళ్ళి అడుగుదాం అనుకున్నాను, బాలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. కానీ మీరందరికీ తెలుసు కదా బాలాకి నేనంటే పడదని. అందుకే నేనేం అడగలేదు, అక్కడి నుంచి వచ్చేసాను.